వెల్కమ్ బ్యాక్ టు మామ్ స్పెషల్. చూసారా, నా టెర్రస్లో ఉన్న మొక్కలన్నీ చచ్చిపోయాయని బాధపడ్డాను కదా. ఇంకా వర్షాలు పడబోతున్నాయి అంటే రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. ఇంకా వానలు అయితే రావట్లేదండి. ప్రజెంట్ ఎండల్లోనే ఉన్నాయి. ఎండకి బాగా మట్టిని అయితే ఎండబెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్టీరియా కిల్ అవ్వాలి. మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా ఫంగల్ బ్యాక్టీరియా అవన్నీ కూడా పోవాలండి. పోవాలి అంటే మనం మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. సో అలా ఎండబెట్టేసుకున్నాను. ఎండబెట్టుకున్నాక నేను ఆల్రెడీ కోకోపీట్ తెచ్చుకున్నాను చెప్పాను కదా మెషిన్ దగ్గర. ఆ కోకోపీట్ని నెక్స్ట్ బోన్ మీల్ కూడా తెప్పించుకున్నాను. చూసారా, ఆ బోన్ మీల్ కూడా వేస్తున్నానండి. బోన్ మీల్ అండ్ ఎగ్షెల్ పొడి కూడా నేను ఈ విధంగా వేసుకుని ఆర్గానిక్గానే నేను వెజిటేబుల్స్ని పండించుకుంటానండి. ఎందుకంటే మనకి హెల్త్కి ఇంపార్టెంట్ కదా. సో మనం కొన్ని పండించుకున్నా అది ఆర్గానిక్గా పండించుకుంటే బెటర్ అని నా ఫీల్. అందుకని నేను ఆ విధంగా ట్రై చేస్తున్నాను. ఇదంతా ఇంట్లో తయారు చేసుకున్న ఎగ్షెల్ పొడి అండి. ఆ ఎగ్షెల్ పొడి వేసుకుని ఈ ఎండిపోయిన మట్టి ఉంది కదా అది మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకుని మనం మొక్కలు పెట్టుకోవడానికి అంటే వర్షాలు ఇంకా పడట్లేదు కాబట్టి నేను కుండీలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి. వర్షం పడగానే ఇత్తనాలు పెట్టేసుకుంటాను అన్నమాట. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని మనం టెర్రస్ పైన వచ్చిన మొక్కల్లో వేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ వేస్ట్ని అడుగున బకెట్లలో ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే అడుగున బకెట్లలో వేసుకున్నాను అనమాట. వేసుకుని పైన ఈ మిక్స్ చేసుకున్న మట్టి ఉంది కదా, ఆ మట్టిని కనుక మనం ఫిల్ చేసుకున్నాము అంటే చక్కగా గ్రోత్ అనేది బాగుంటుంది. ఇందులో బ్యాక్టీరియా ఏమి ఉండదు కాబట్టి మనకు వర్షం పడగానే ఫ్రెష్గా చక్కగా వచ్చేస్తాయి మొక్కలు. చూడండి, ఈ విధంగా నేనైతే ఇంకా మొక్కలకి కొంచెం వెళ్తి పెట్టుకుంటానండి. ఎందుకంటే కౌడంగ్ తెప్పించుకున్నాను, కింద ఉంది. ఆ కింద ఉన్న కౌడంగ్ పై తేవటానికి నాకు కుదరలేదు. అందుకనే తర్వాత మళ్ళీ పైన కూడా కౌడంగ్ అనేది వేసుకుంటాను. ఎండిపోయింది ఉంది, అది ఒక గోతాంగు తెచ్చామండి, ఒక సంచి. ఆ సంచి అయితే కిందే ఉంది, పైకి తేవటానికి అవ్వలేదు. సో తర్వాత నేను కొంచెం వెల్త్గా ఉంచుకుని ఆ కౌడంగ్ అనేది పైన వేస్తానమాట. ఈ విధంగా అయితే నేనైతే అన్ని కుండీల్లో నింపేసుకున్నానండి. నాకు వరుణ దేవుడు కూడా నాకు హెల్ప్ చేశాడు. ఎందుకంటే నేను ఇట్లా రెడీ చేసుకోగానే అలా వర్షం అనేది వచ్చేసింది నాకు. చక్కగా 2 రోజులకే వర్షం రావడంతో ఇత్తనాలు పెట్టేశాను. వర్షాలు ఒక వారం రోజులు వర్షాలు పడగానే నాకు చక్కగా నేను విత్తనాలు పెట్టుకుని 5 రోజులు అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసాయో. విత్తనం పెట్టిన కాడి నుంచి 5 రోజుల కల్లా బాగా వచ్చేసాయి. నేను రెడీ చేసుకున్నాను అంతే. వర్షం మొత్తం ఇంకా చక్కగా వర్షాలు కూడా వారం రోజులు చక్కగా కంటిన్యూస్గా కురవటంతో నాకు ఈ మొక్కలు పెట్టేసుకోవటంతో ఒక 5 days 6 days అయిందండి విత్తనాలు పెట్టేసి కూడా. చక్కగా బాగా అయితే వచ్చేసాయి. ఈ విధంగా చూస్తారా ఎట్లా పెరిగాయో. ఈ బీర విత్తనాలు బాగా పెరిగాయి. ఇది మనకి పనగంటి కూర కదా, ఇది కోస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. చూడండి, ఈ తోటకూర విత్తనాలు అయితే లాస్ట్ ఇయర్ అయితే నేను ఒత్తుగా అంటే ఎక్కువ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవడంతో త్వరగా నాకు పురుగు అనేది వచ్చేసింది. అందుకని ఇప్పుడు పల్చగా జల్లుకున్నానండి. ఆ పల్చగా జల్లుకోవడంతో పురుగు అనేది తగ్గుద్దని అనుకుంటున్నాను. ఎట్లా ఉంటుందో చూద్దాం. చూసారా, నాకు ఇది మిక్సీ అండి. మిక్సీ జార్ కూడా పడేయటం ఎందుకు అని చెప్పేసి నేను పడేస్తే ఏమీ రావు, ఇట్లా మనం మొక్క పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ఉల్లికాడలు అంటే మొక్కలు వచ్చినాయి 2టికి, అవి ఇందులో పెట్టేస్తాను. ఉల్లికాడ కూడా పెరుగుతుంది నాకు. చూస్తారా, బెండలు అయితే ఎక్కువ పెట్టుకున్నానండి. ఈ చిన్న చిన్న కంటైనర్స్లో కూడా నేను బెండ విత్తనాలు పెట్టేసుకున్నాను. ఎందుకంటే బెండ విత్తనాలు అనేది గ్రోత్ బాగుంటుంది, కాపు కూడా బాగుంటుంది. ఇవి బీర అండి. బీర కూడా లాస్ట్ ఇయర్ బీర బాగానే వచ్చాయి. ఇది కాకర ఒక్కటే వచ్చిందండి. చాలా విత్తనాలు పెట్టాను కానీ ఒక్కటే వచ్చింది. ఇవన్నీ చూసారా, ఇంకా తోటకూర ఆకుకూరలు కూడా అన్నీ వేసుకున్నాను. చుక్కకూర అవి కూడా పెట్టుకున్నాను. అవి అయితే ఇంకా రాలేదు. మిగతా అవన్నీ కూడా బచ్చల కూర అయితే నాకు ఆల్ టైం బచ్చల కూర అన్నీ ఎప్పుడు చూసినా బచ్చల కూర అయితే మాత్రం బాగా పెరుగుతూ ఉంటుందండి. ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది నాకు. ఈ విధంగా మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఇవైతేనేమో గోంగూర అండి. గతంలో ఒక వీడియో చేశాను కదండి, టమాటా సీడ్స్ తయారు చేసుకున్నాను. ఆ సీడ్స్ని వేసుకున్నాను. అవి కూడా చూసారా ఎలా వచ్చేసాయో నాకు. టమాటా సీడ్స్ కూడా పెరిగాయి. ఇది రెయిన్ లిల్లీ అండి, పడి మొలిసినట్టుంది. ఒకటే పువ్వు వచ్చింది. రెయిన్ లిల్లీ మాత్రం వర్షాలకి బాగా వచ్చేస్తాయి కదా, అందుకే వర్షాలు పడుతున్నాయి కాబట్టి లిల్లీ వచ్చేస్తుంది.
ఇదంతా గడ్డి మొలిసిపోయాయండి. నేను ఇప్పుడు చేయటానికి అంత బిజీగా ఉన్నాను. సో చూసారా, ఇది రెయిన్ లిల్లీ ఆల్రెడీ పూలు పూసేసాయి, 4 పూలు అయితే పూసేసాయి. ఇప్పుడు మళ్ళీ అలా వదిలేసామంటే కనుక పూలు రావండి. ఈ విధంగా మనం అవంతా కట్ చేసేసామంటే మళ్ళీ వర్షాలకి సిగురు రావటం, పూలు పూయటం అనేది జరుగుతుందనమాట. అందుకనే ఈ విధంగా నేను మొత్తం అయితే తుంచేస్తాను. ఈ పైన ఉన్న కాడల వరకు తుంచేస్తే నేను మళ్ళీ చిగురు వస్తుంది. ఈ విధంగా రెయిన్ లిల్లీ ఎప్పుడు కూడా మనం ఇట్లా కాడలు తుంచేసుకుంటూ ఉంటే పైనుంచి మళ్ళీ చిగురు మొగ్గ పువ్వు వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.